వెళ్ళేదానికి పరిస్థితి లేకపోతే హెలికాప్టర్లు కూడా పంపించారు. ఈ చిన్న అనే వ్యక్తి అక్కడ యాంకర్ని పట్టుకొని మనకి రెస్క్యూ అయ్యాడు. ఇమీడియట్గా అతన్ని అక్కడ బోట్ వాళ్ళు, చైనా బోట్ వాళ్ళు కూడా రెస్క్యూ చేశారు. అతని దగ్గర ఉన్నారని సంగతి తెలిసి మేము అతనికి కాంటాక్ట్ చేయడానికి కూడా నేవల్ కోస్ట్ గార్డ్ వాళ్ళు అతన్ని కాంటాక్ట్ చేసే పరిస్థితులు కూడా తెప్పించుకున్నాం. డైరెక్ట్గా గోపీనాథ్ జెట్టి గారు మాట్లాడారు. ఆ ఫ్యామిలీస్ ఎవరైతే గల్లంతయ్యారని వచ్చిందో ఇన్ఫర్మేషన్ మార్నింగ్ మేడంకి తెలిసి మేడం ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా కలిశారు. తను లోకల్ ఎమ్మెల్యే. నేను ఆ రోజు విజయవాడలో ఉన్నాను. విజయవాడ నెక్స్ట్ డే రావడానికి నెక్స్ట్ డే వేరే ఇంపార్టెంట్ మీటింగ్ ఉండటం వల్ల నేను ఒక పక్క నుంచి కోఆర్డినేట్ చేసుకుంటూ మన అచ్చెన్నాయుడు గారు, నేను, మేడము, కొండపల్లి శ్రీనివాస్, అదేవిధంగా కలెక్టర్ గారు, మన వైజాగ్ కలెక్టర్ గారు, మేమందరం కూడా కోఆర్డినేట్ చేసుకున్నాం. దట్ డే ఇంకొక బోట్ కూడా మనకి పారాదీప్ దగ్గర ఇంకొక బోట్ కూడా మనకి అక్కడ పూరి బేస్, అది కూడా ఇంచుమించు 20 మంది మత్స్యకారులు ఉన్నారు. ఈ రెండింటిని కూడా సైమల్టైన్స్గా చూసుకున్నామండి. అంటే ఈరోజు వచ్చేసి ఏదో రాజకీయం చేయాలని నోటుకొచ్చినట్టు మాట్లాడడం కూడా కాదు. ఆ రోజు ఇమీడియట్గా మనకి తనని బోట్ మీద వెళ్ళి తీసుకురావడానికి అవ్వకపోతే ఎయిర్ లిఫ్ట్ చేసామండి. 3 హెలికాప్టర్లు ఆ రోజు 72 గంటలు మనం అంతా కూడా వెతికిన తర్వాత దొరకలేదని ఉద్దేశంతోనే ఆ కుటుంబాలకి న్యాయం చేయాలని కొల్లు రవీంద్ర గారు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా 15 లక్షల చెక్ కూడా ఇమీడియట్గా చెక్ ఇచ్చారు. ఏంటి లాస్ట్ గవర్నమెంట్లో మత్స్యకారులు ఇవ్వాల్సిన బాకీలన్నీ పెట్టుకొని మేము వచ్చిన తర్వాత ఇచ్చామండి. సుమారుగా 60 మందికి పైగా 3 కోట్ల పైగా మేము ఇచ్చాం. వచ్చిన తర్వాత ఈరోజు మత్స్యకారులకి సంబంధించి ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోనే ఆ రోజు మత్స్యకారులకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చింది కూడా మేమే. ఈరోజు మత్స్యకారులను అడ్డం పెట్టుకొని అక్కడ ఏదో ఫోన్లో మాట్లాడారు. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నారు. నేను ఇమీడియట్గా వాళ్ళతో పాటు వీడియో కాల్లో మాట్లాడాను. వాళ్ళకి ధైర్యం చెప్పాము. గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ గవర్నమెంట్ చేసుకుంటుంది. అయినా కూడా అక్కడికి వచ్చి రాద్ధాంతం చేయడానికి ఇప్పుడు మీరు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఒకటేనండి, పరామర్శకు వచ్చినప్పుడు జేజేలు ఏంటో నాకు అర్థం కాదు. మనం పరామర్శకు వచ్చామా లేకపోతే మనం వచ్చింది ఏమైనా ఏదో సక్సెస్ఫుల్ దేనికో సక్సెస్ మీట్స్కి వచ్చామా? అక్కడికి వచ్చినా ఎవడో ఒకడు వచ్చి రపారపామంటాడు, ఒకడు వచ్చేమో సీఎం అని అరుస్తాడు, ఇంకొకడేమో వేలలేస్తాడు. మినిమం అండి మీకు విషయం చెప్పని ఇక నారా లోకేష్ గారి గురించి ఒక మాట చెప్పాలి. పరామర్శకు వెళ్తే కనీసం ఎవరైనా ఫోటో కూడా ఇవ్వరండి. ఆయన నేను పరామర్శకు వచ్చాను, ఇక్కడ ఫోటోలు తీయించుకోవడానికి రాలేదు, దయచేసి ఏమనుకోక తమ్ముడు అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోతాడు మహానుభావుడు, చిన్నోడైనా. అంటే పొలిటికల్గా కొన్ని ఎథిక్స్ ఉండాలి. ఎథిక్స్ లేకుండా నోటుకు వచ్చినట్టు ఏదొస్తే అది మాట్లాడేసుకుంటూ పోతే ప్రజలు హర్షిస్తారన్నది కాదు. అతను వచ్చినా రాకపోయినా మేము చేయాల్సిన పని మేము చేస్తాం. యాక్చువల్గా మీరు అన్నది కరెక్టేనండి. యాక్చువల్గా దాని మీద కూడా ఒకసారి అంటే ఎలా చేస్తే ఇప్పుడు మొన్నటి వరకు రైల్వే జోన్ రప్పించుకోవడానికి మనం లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసింది, మేము ముందు ఎంత ఏం చేసాం అన్నీ కూడా మీకు తెలుసు. ఈరోజు రైల్వే జోన్ తీసుకురాగలిగాం, ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసుకోగలిగాం. రైల్వే జోన్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసుకోగలిగాం. మీకు సంబంధించి ఆఫీస్ సెక్టార్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ తీసుకొస్తాం. యాక్చువల్గా నాకు ఎంపీస్ కూడా దీని మీద మాట్లాడుతున్నారండి. మన అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. అది కూడా తీసుకొని రావాలి కంపల్సరీగా. దాని మీద కూడా ఒకసారి దృష్టి పెడదాం. నేను మార్నింగ్ కూడా నేను కలెక్టర్ గారు మాట్లాడుకున్నామండి. వాళ్ళ లిస్టులు ప్రిపేర్ అయిపోయినాయి. లిస్ట్ యాజ్ పర్ దర్ లిస్ట్ ఇమీడియట్గా చెక్స్ కూడా రెడీగా, డబ్బులు కూడా వచ్చేసినాయి అన్నారు కంపెనీ వాళ్ళు. కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ చెక్స్ కూడా జిందాల్ వాళ్ళకి సంబంధించి, ఆ జేఎస్డబ్ల్యూకి సంబంధించి ఆ చెక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. భోగాపురానికి సంబంధించి చెప్పారు. అది కూడా ఒకసారి ఇంకా ఎక్కడైనా ఏదైనా గ్యాప్స్ ఉన్నా కూడా ఒకసారి కలెక్టర్ గారు మేము కలిపి వాళ్ళతో కలిపి ఒక రివ్యూలో కూర్చొని అది కూడా క్లియర్ చేసుకుంటాం. ఒకటి మీకు తెలియాలి, లాస్ట్ 5 years వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏ రోజు కూడా పోలీస్ వెల్ఫేర్ గురించి కానీ కనీసం పోలీస్ డ్యూటీలు అప్రోప్రియేట్గా వాళ్ళు ఎలా చేయాలనే విషయం మీద కూడా ఇప్పుడు కూడా దృష్టి పెట్టలేదు. ఎప్పుడు చూడండి వాళ్ళ దగ్గర బందోబస్తు చేయండి, వీళ్ళ దగ్గర బందోబస్తు చేయండి, రోడ్డు మీద నుంచోండి, పరదాలు కట్టండి, చెట్లు నరకండి, వీటి మీద ఉంది. కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర పెండింగ్ నోటిఫికేషన్ ఇచ్చిన 6000 కానిస్టేబుల్ పోస్టులు కూడా మేము ఇక్కడ ఎన్నో కోర్టు ఇష్యూస్ ఉంటే వాళ్ళు అలా ఆపేస్తే మళ్ళీ మేము వచ్చి